నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. అయితే ఈరోజు పేపర్లోని ప్రధాన అంశాలు చూద్దాం. మొదటిగా చూసుకున్నట్టయితే మాహా పత్రికలో ప్రధానంగా చూసుకున్నట్టయితే మోగిన ఎన్నికల నఖారా. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ వెంటనే సర్పంచ్ ఎన్నికలు. 2 దశల్లో పరిషత్, 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు. అక్టోబర్ 9న నోటిఫికేషన్, ఆ రోజు నుండే నామినేషన్లు. వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల నఖారా మోగింది. అయితే మనం చూసుకున్నట్టయితే నోటిఫికేషన్లు 9 నుంచి 9, 13 తేదీల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే అలాగే 21, 27, 23, 27 తేదీల్లో ఎన్నికలు జరగనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇటు ఏవి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నఖారా మోగింది. ఈ మేరకు గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక ఈ మేరకు సోమవారం మీడియా సమావేశంలో వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిది వెల్లడించారు. ముందుగా ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తం ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ 5 దశల్లో జరుగుతుందని రాణి కుమిదిని తెలిపారు. ఇక 17,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా ఆమె తెలిపారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ రేవంత్ మాస్టర్ స్కెచ్, బీఆర్ఎస్ బీజేపీకి షాక్ చూసుకోవచ్చు. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రధానంగా హైకోర్టు కూడా 2 నెలల గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా ఇటు ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకే ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు నఖారా ముగించింది. ఇక ఎలక్షన్ కమిషన్ కూడా ఈ మేరకు షెడ్యూల్ ని ప్రకటించింది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, న్యాయ నిపుణులు కూడా కొంత మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అంటే కూడా జరగడం కొంత మేరకు సందేహమే అంటున్నారు. దానికి ప్రధాన కారణాలు కూడా చూసుకుందాం. అయితే అద్భుతం జరిగితేనే స్థానిక ఎన్నికలు, న్యాయ నిపుణుల అంచనా కొట్టివేసే ఛాన్సే అధికం. రాష్ట్ర ఎన్నికల సంఘ రిజర్వేషన్లు ఖరారు చేసింది, షెడ్యూల్ను ప్రకటించేసింది. అయితే ఎన్నడూ లేని రీతిలో నోటిఫికేషన్కు మాత్రం 10 రోజులు గడువిచ్చింది. హైకోర్టు రిజర్వేషన్ల జీవోపై నిర్ణయాన్ని అక్టోబర్ 8కి వాయిదా వేయడంతో 9న నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ జీవో నిలబడదని న్యాయ నిపుణులు, బీసీ సంఘాల ప్రముఖులు అంటున్నారు. కోర్టు ఇప్పటికే ఇలా ప్రశ్నలు వేసిందని, నిర్ణయమే వెలువడాల్సి ఉందని బీసీ సంఘ ప్రముఖులు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎందుకు జరగదు అంటున్నారంటే, ఏదైతే ఎస్సీలు ఉండాల్సిన చోట్ల ఎస్సీ రిజర్వేషన్ల చోట్ల బీసీలకి, బీసీలు ఉండాల్సిన బీసీ రిజర్వేషన్ల చోట ఎస్సీకి సీటు కేటాయించడంతో అక్కడ కొంతమేరకు సందిగ్ధం నెలకొంది. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, కులగణన అయితే జరిగింది. ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు అంటే ప్రధానంగా హైదరాబాద్ మొత్తం చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా అయితే కులగణన అయితే జరిగింది. కానీ ఎక్కడ ఎంతమంది ఉన్నారు, ఏ ప్రాంతాల్లో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు అనేది మాత్రం ప్రాపర్గా ఇంతవరకు లెక్కలు బయటికి రాలి. ఈ నేపథ్యంలో మరి ఎలా కేటాయిస్తారు? ఒకవేళ సీట్లు కేటాయిస్తే, ఒక కేటగిరీకి కేటాయిస్తే, ఒక ఎస్సీ సీటు చోట బీసీలకు ఇస్తే, బీసీ సీటు చోట ఎస్సీలకు ఇస్తే అది ఎలా కుదురుతుంది అనేది కూడా కొంతమేర సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇటు మనం చూసుకున్నట్టయితే కానీ రాజకీయ విశ్లేషకులే కానీ, న్యాయ నిపుణులే కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశమే లేదు, ఖచ్చితంగా వాయిదా పడే ఛాన్స్లే ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా అరెస్ట్. 500 సినిమాల పైరసీ, 3,700 కోట్ల నష్టం. మంత్రమాల్లో 40 సినిమాలు రికార్డ్. ఒకేడాది $1,00,000 సంపాదించిన ముఠా. ప్రధానంగా చూసుకోవచ్చు, మనం ఏదైతే నిన్న సిపి ఆనంద్ను కలిసి, అంటే చిత్ర పరిశ్రమ అంతా కలిసి సిపిసివి ఆనంద్ని కలిసి పైరసీల విషయంలో కొంత మేరకు వారు వెల్లడించడం జరిగింది. ఏదైతే పైరసీల వల్ల ఎంత మేరకు నష్టపోయారు, 3,700 కోట్లు నష్టపోయామంటూ కూడా సినీ ప్రముఖులు సిపి ఆనంద్ని కలిసి వివరించడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు, ఎక్కువగా ఎక్కడెక్కడ పైరసీలు జరుగుతున్నాయి, డిజిటల్ ప్రింట్లు కూడా వెళ్తున్నాయి. అయితే ఎట్లా వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అంటూ కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది. దీన్ని అరికట్టాలంటూ కూడా సిపి ఆనంద్ని కలిసి ఇటు సినీ ప్రముఖులు చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ బాధ్యత కిషన్ రెడ్డిదే. వచ్చే ఎన్నికలు జమిలే. మీడియా చిట్ చాట్ లో ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్. అయితే మనం చూసుకోవచ్చు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పూర్తి బాధ్యత కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిదేనని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. అయితే వచ్చే ఎన్నికలు జమిలే అయ్యే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కథ ముగిసిందని, ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ బాధ్యత కిషన్ రెడ్డికి అప్పగిస్తున్నామంటూ కూడా ఇటు మీడియా చిట్ చాట్ లో ఎంపీ అరవింద్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో ఎన్నికలు జమిలీ ఎన్నికలు వస్తాయి. బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ గెలిచే అవకాశాలే లేదు, అట్లీస్ట్ బీఆర్ఎస్ తన ఉనికిని కూడా చాటుకోలేదు అంటూ కూడా నిన్న అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే
గిన్నీస్ రికార్డులోకి తెలంగాణ బతుకమ్మ. సరూర్ నగర్ స్టేడియంలో 66.5 అడుగుల బతుకమ్మ వేడుకల్లో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, ప్రజా గాయకురాలు విమలక్క. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే గిన్నిస్ బుక్ లోకి ఇటు బతుకమ్మ చేరడం జరిగింది, ఏదైతే తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలిచింది. అయితే మనం చూసుకోవచ్చు బతుకమ్మ పండుగ ఎంత అరుదైన గౌరవం దక్కడం, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ గిన్నిస్ బుక్ అవార్డు దక్కడం అనేది గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ అనే పేరు ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక పండక్కి గిన్నిస్ బుక్ రికార్డ్ దొరకడం అంటూ కూడా అదొక గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఇటు సరూర్ నగర్ స్టేడియంలో కూడా 66.5 అడుగుల బతుకమ్మను పేర్చి ఈ మేరకు గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నాయి. ఇదంతా చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగింది. అయితే ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది పండుగలకి, ఇటు తెలంగాణ పండుగగా చెప్పబడే బతుకమ్మకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చింది అనేది దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే స్థానిక రిజర్వేషన్లకు అందరూ సహకరించండి, మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి. 100కు 100% ఎక్కువ స్థానాలు తామే గెలుస్తామని ధీమా. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకి 100కు 100% మనమే గెలుస్తామంటూ కూడా ఆయన స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతూ, అలాగే బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇటు కేటీఆర్ అదే ఎన్నికల గురించి ఏమంటున్నారంటే స్థానిక సంస్థల ఎన్నికల గురించి లోకల్ ఫైట్ కు మేము రెడీ, గల్లీ నుంచి ఢిల్లీ దాకా గులాబీదే హవా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. ఇక్కడ కేటీఆర్ కూడా ఏంటంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ మేము ఖచ్చితంగా రెడీ, ఖచ్చితంగా ఈసారి మేమే గెలుస్తామంటూ కూడా ఇటు కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే స్థానిక ఎన్నికల్లో నెంబర్ 1 గా నిలుస్తాం, 42% రిజర్వేషన్లకు మా మద్దతు, బీజేపీ అడ్డుకుంటే జీవో ఎలా ఇచ్చారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రధానంగా చూసుకున్నట్టయితే స్థానిక ఎన్నికల్లో నెంబర్ 1 గా నిలుస్తామంటూ కూడా ఇటు రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం జరిగింది. 42% రిజర్వేషన్లకు మా మద్దతు ఉంది, బీజేపీ అడ్డుకుంటే జీవో ఎలా ఇస్తామంటూ కూడా ఎలా ఇచ్చారు అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఈనాడు కనుక చూసుకున్నట్టయితే ఏదైతే మనం చూసుకున్నట్టయితే సంగ్రామ బేరి స్థానిక ఎన్నికలకు మోకిర నగార, అక్టోబర్ 9న నోటిఫికేషన్. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, పంచాయతీలకు 3 విడతల్లో నవంబర్ 11 వరకు కొనసాగనున్న ప్రక్రియ, షెడ్యూల్ విడుదల, అమల్లోకి వచ్చిన కోడ్. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని సోమవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ అక్టోబర్ 9న ప్రారంభమైన ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ 11న ముగుస్తుందని ఆమె తెలిపారు. అయితే 5 దశల్లో ఎన్నికలు జరుగుతాయని, తొలుతొచ్చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుపుతామని, ఆ తర్వాత 5 దశల్లో జరిగే ఎన్నికలకు ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుందని ఆమె వివరంగా తెలిపారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వచ్చే నెల 9న 3 విడతల్లో జరిగే సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆమె వెల్లడించారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుంది. దాదాపు 5 దశల్లో అయితే ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు అత్యధిక స్థానాల్లో కూడా స్థానిక పోరులో ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేదే కీలక బాధ్యత అంటూ ముఖ్య నేతల సమావేశానికి కాంగ్రెస్ కూడా కసరత్తు చేసింది. అయితే మనం చూసుకున్నట్టయితే ఎంపీటీసీ స్థానాలు చూద్దాం, అసలు ఎన్ని స్థానాలు ఉన్నాయి మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడ ఎంపీటీసీ స్థానాలు వచ్చి 5,749, జెడ్పీటీసీ వచ్చి 565, ఇక గ్రామ పంచాయతీ వచ్చేసరికి 12,733, వార్డులు వచ్చేసరికి 1,12,288. ఇక మొదటి విడత చూసుకోవచ్చు, ఇక్కడ క్లారిటీగా చూస్తే ఎక్కడెక్కడ ఏ టైంలో ఎన్నికలు జరగబోతున్నాయి, ఏ టైంలో లెక్కింపు ఉండబోతుందని క్లియర్గా మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ 23న పోలింగ్ ఉండబోతుంది. అలాగే లెక్కింపు వచ్చేసి నవంబర్ 11న మొదటి విడతలో. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ స్థానాలకి ఇక రెండో విడత చూసుకున్నట్టయితే పోలింగ్ వచ్చి అక్టోబర్ 27న, లెక్కింపు నవంబర్ 11న. అలాగే గ్రామ పంచాయతీలు, వార్డులు చూసుకున్నట్టయితే మొదటి విడత వచ్చి అక్టోబర్ 31న, అలాగే రెండో విడత వచ్చి నవంబర్ 4న, మూడో విడత వచ్చి నవంబర్ 8న. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ 5 విడతల్లో ఎక్కడెక్కడ జరగబోతున్నాయి అనేది క్లారిటీగా ఇటు ఎంపీటీసీ స్థానాలు, జెడ్పీటీసీ స్థానాలు ఎక్కడెక్కడ ఏ డేట్లలో జరగబోతున్నాయి, అలాగే ఎప్పుడు ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే గ్రామ పంచాయతీలు, వార్డులు చూసుకున్నట్టయితే ఏ తారీఖుల్లో జరగబోతున్నాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక సందిగ్ధం ఏంటంటే ఖచ్చితంగా
ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా, ఒకవేళ జరిగితే ఇదే డేట్స్లో జరుగుతాయా, లేకపోతే మరొకసారి వాయిదా పడే అవకాశం ఉందా అని ఒక సందిగ్ధం నెలకొంది. ఇటు రాజకీయ విశ్లేషకులే కానీ న్యాయ నిపుణులే కానీ చెప్పేది ఏంటంటే ఎక్కడా కూడా కులగణన చేశారు, కానీ ఎక్కడెక్కడ ఎంతమంది కులాలు ఉన్నారు, అక్కడ ఏంటి అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు అనేది మాత్రం ఇంతవరకు బయటికి ప్రకటించలేదు. మరి ఈ నేపథ్యంలో కులగణన ఎలా చేస్తారు, కులగణన చేసిన తర్వాత ఈ నేపథ్యంలో ఎలా కేటాయిస్తారు సీట్లు అనేది కూడా కొంతమేర సందిగ్ధం నెలకొంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం చూసుకోవచ్చు, ఏదైతే ఈ ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి రిజర్వేషన్ల పరంగా చూసుకున్నట్టు సీట్లు ఎలా కేటాయిస్తారు, కేటాయించిన సీట్లలో ఆ పోటీ ఈ 2-3 రోజుల్లోనే మరి కేటాయించడం జరిగింది. ఈ 2-3 రోజుల్లోనే ప్రభుత్వం మరి ఎక్కడెక్కడ ఏ కులాల వారు ఉన్నారు అని చెప్పి క్లారిటీగా బయటికి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందా, లేకపోతే ఒకవేళ జరగదా అనేది కూడా కొంతమేర సందిగ్ధం నెలకొంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే అన్ని చోట్ల పోటీపై భాజపా దృష్టి, జీఎస్టీ స్లాబ్ల తగ్గింపుకు కలిసి వస్తుందని ధీమా. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ కూడా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలపై ధీమా వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే రీసెంట్ డేస్లో జీఎస్టీ తగ్గించారు, అన్ని వాటి మీద జీఎస్టీ తగ్గింపు జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ తగ్గింపుల కారణంగా ఖచ్చితంగా మేమే గెలుస్తామంటూ కూడా ఓ పక్కన బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంటింటికి బాకీ కార్డ్, స్థానిక ఎన్నికలకు బారాస సన్నద్ధం. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ కూడా ఒక కొత్త వ్యూహంతో ముందుకెళ్తుంది. ఇంటింటికి బాకీ కార్డు అని చెప్పి స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతుంది. మేము కూడా గెలుస్తాము, మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం, అన్నిట్లో పోటీ చేస్తాం, ఇటు కేటీఆర్ కూడా ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రధానంగా 3 పార్టీలు కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతామంటూ ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రధానంగా నమ్మడం జరుగుతుంది. అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాయి ప్రధానంగా. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సినిమా పైన సుంకాల మొత్తం, అమెరికా వెలుపల నిర్మిస్తే 100% అదనం, భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం. భారీ సుంకాలతో ప్రపంచాన్ని గందరగోళపరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సినిమాలను వదలలేదు. ఇటు అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100% అదనపు సుంకాలను విధించనున్నట్లు సోమవారం ప్రకటించారు. ప్రధానంగా చూసుకోవచ్చు, మనం ఏదైతే బాహుబలి తర్వాత బాహుబలి ముందు అని ప్రధానంగా సినిమాల గురించి మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే తెలుగు సినిమాలపై ఏదైతే ట్రంప్ 100% సుంకాలు విధిస్తామో సినిమాపై, అంటే ఎక్కడా కూడా తగ్గింపు అనేది లేకుండా ఏదైతే పన్ను విధిస్తారో 100% చెల్లించాల్సిందే. మరి ఈ నేపథ్యంలో మరి తెలుగు సినిమాలకి ఒక రకంగా చెప్పాలంటే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నాయి బాహుబలి తర్వాత. మనం చూసుకోవచ్చు, బాహుబలి నుంచి ఇటు మన తెలుగు సినిమాల హవా ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అమెరికాలో కూడా బాగా పెరిగింది. మరి ఇటు చూస్తే ట్రంప్ ఏదైతే సుంకాలు విధించారో 100% ఈ టారిఫ్ విధించారో, మరి ఈ నేపథ్యంలో మరి తెలుగు సినిమాలపై భారీగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. మరి మన తెలుగు సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా మనం చూసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉంటారు, విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు. అలాగే అమెరికాలో చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం తెలుగు వాళ్ళే ఉన్నారు. మన తెలుగు సినిమాలు ఇక్కడ ఒక రోజు రిలీజ్ ముందే ఇటు అమెరికాలో రిలీజ్ అవుతూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో 100% కనుక పన్ను విధిస్తే మరి ఇక్కడ డైరెక్టర్లు నష్టపోయే అవకాశాలు, ప్రొడ్యూసర్స్ నష్టపోయే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి. మరి ఇటు మన తెలుగు సినిమాలు అమెరికాలో విడుదలయ్యే అవకాశాలు మరి కనిపిస్తున్నాయా, లేకపోతే రానున్న రోజుల్లో విడుదల అవుతాయా లేదా అనేది కూడా ఒక సందిగ్ధాన్ని నెలకొంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో 63 అడుగుల ఎత్తు ఉన్న భారీ బతుకమ్మ ముందు ఆడుతున్న మహిళలు. ప్రధానంగా చూసుకోవచ్చు, 2 గిన్నీస్ రికార్డులు కైవసం, సరూర్ నగర్ స్టేడియంలో ఆడిపాడిన ఆడపడుచులు, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గిన్నీస్ రికార్డ్ సాధన లక్ష్యంగా హైదరాబాద్ సరూర్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 63 అడుగుల 11 అడుగుల వెడల్పు 7 టన్నుల పుష్పాలతో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మతో పాటు 1354 మంది అతిథులు భారీ బతుకమ్మ చుట్టూ చేరి లయబద్ధంగా ఆడినందుకు అతిపెద్ద జానపద నృత్యానికి అవార్డు సొంతం చేసుకున్నాం. మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే దాదాపుగా చూసుకున్నట్టయితే 63 అడుగుల ఎత్తు 11 అడుగుల వెడల్పుతో బతుకమ్మ పేర్చారు. 2 గిన్నీస్ బుక్ అవార్డులను బతుకమ్మ సొంతం చేసుకుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ ఇప్పుడు గిన్నీస్ బుక్ అవార్డు గెలుచుకోవడం మనం నిజంగా గర్వకారణం. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంత మేరకు పండుగలకి ప్రాముఖ్యత ఇస్తుంది, అలాగే ప్రజల మనసుల్ని ఏ మేరకు అర్థం చేసుకుని దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిన బతుకమ్మని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా చక్కగా
సపోర్ట్ చేస్తూ అంటే మనం చూసుకోవచ్చు అతివలు కూడా దాదాపుగా 1354 మంది అతివలు దాంట్లో పాల్గొని బతుకమ్మ చుట్టూ ఆడిపాడారు. అయితే లయబద్ధంగా నృత్యం చేసి గిన్నిస్ బుక్ రికార్డు గెలుచుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనం చెప్పాలంటే చాలా వరకు మన పండగలకి సంస్కృతి సాంప్రదాయాలకి విలువ ఇస్తూ కూడా ముందుకు సాగుతుంది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే సమరానికి స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం 2 దశల్లో ఇక్కడ చూసుకోవచ్చు పోలింగ్ డేట్లు ఫలితాలు క్లారిటీగా ఇచ్చారు. 2 దశల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అక్టోబర్ 23-27న పోలింగ్, అలాగే నవంబర్ 11న ఫలితాలు. పంచాయతీ సర్పంచ్ వార్డ్ సభ్యులకు 3 దశల్లో, వీటికి పోలింగ్ రోజే ఫలితాలు. రాష్ట్రంలో అమల్లోకి కోడ్, ప్రభుత్వ గెజిట్ ఆధారంగా షెడ్యూల్ రాని 9ని. స్థానిక సమరానికి పార్టీలు సన్నద్ధం, పథకాలు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఆశలు. ఇక పథకాలు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఆశలు, ప్రభుత్వ వ్యతిరేకతపై బీఆర్ఎస్ నేతల ఆశాభావం, ఆ పార్టీల వైఫల్యాలపై ప్రచారానికి బీజేపీ నిర్ణయం. 8న హైకోర్టు ఇవ్వనున్న ఆదేశాలపై పార్టీలో ఉత్కంఠ. ప్రధానంగా హైకోర్టు ఇచ్చే తీర్పు మీద కొంతమేరకు ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ నెల 8న అంటే అక్టోబర్ 8న హైకోర్టు తన తీర్పును వెలువరించే అవకాశం ఉంది. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ క్లారిటీగా 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 23-27 పోలింగ్ 23-27 జరగనుంది. 11న ఫలితాలు రానున్నాయి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ క్లారిటీగా అభ్యర్థులే లేరు, సర్పంచ్ ఎవరు. బీసీ లేని చోట బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ లేని చోట ఎస్సీలకు కేటాయింపులు. ఖమ్మం జిల్లాలో మంగళీ తాండ బీసీ మహిళకు, ఆ ఊర్లోని 829 మందిలో బీసీ మహిళ ఒక్కరే. ఇదే ప్రధానంగా ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో న్యాయ నిపుణులే కానీ రాజకీయ విశ్లేషకులే కానీ ప్రశ్నిస్తున్న అంశం ఏంటంటే ఎక్కడైతే బీసీలు లేని చోట బీసీలకు, ఎస్సీలు లేని చోట ఎస్సీలకు, ఎస్టీలు లేని చోట ఎస్టీలకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లారిటీగా ఏదైతే ఖమ్మం జిల్లాలో మంగళీ తాండాకులో బీసీ మహిళకు, ఆ ఊర్లో 829 మంది వచ్చేసి బీసీ వాళ్ళు ఉంటే మనం చూసుకున్నట్టయితే 829 మందిలో బీసీ మహిళ ఒక్కరే. రాఘవపురం ఎస్సీలకు అక్కడ తల్లి కొడుకులు 2. ఇక నల్గొండ జిల్లాలో 7 తాండాలు బీసీలకు, ఆ తాండాల్లో ఒక్కరంటే ఒక్క బీసీ ఓటర్ లేరు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో విచిత్రమైన పరిస్థితి. అంటే ఎక్కడైతే బీసీలు లేని చోట బీసీలకు, ఎస్సీలు లేని చోట ఎస్సీలకు కేటాయిస్తున్నారు. మరి అట్లాంటప్పుడు పోటీ ఎలా జరుగుద్ది, సీట్ల కేటాయింపు ఎలా చేస్తారు అనేది ఒక సందిగ్ధం. ఈ నేపథ్యంలోనే ఇటు రాజకీయ విశ్లేషకులు కానీ న్యాయ నిపుణులు కానీ జరుగుతాయా అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం కష్టమే, మరొకసారి వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అంటూ కూడా ఈ మేరకు ఇటు న్యాయ నిపుణులే కానీ లేదా రాజకీయ విశ్లేషకులు కానీ ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో దాదాపు మనం చూసుకోవచ్చు ఏదైతే ఒక ఊర్లో బీసీ మహిళకు కేటాయించిన ఖమ్మం జిల్లాలో మంగళితాండలో ఆ ఊర్లో కేవలం ఒకే ఒక్క బీసీ మహిళ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ వేరే కులాలకు చెందిన వాళ్ళు. మరి ఈ నేపథ్యంలో అసలు ఆ సీట్ ఎలా కేటాయిస్తారు, ఆ ఒక్క మహిళకి ఎలా కేటాయించడం జరుగుతుంది అనేది కూడా కొంత మేరకు సందిగ్ధం నెలకొంది. మరి దీనిపై ప్రభుత్వం ఏ మేరకు ముందుకెళ్తుంది, ఒకవేళ ఏదైతే నోటిఫికేషన్ ఈ 2-3 రోజుల్లోనే క్లారిటీగా ముందుకెళ్లే అవకాశం ఉందా, ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు అని చెప్పి క్లారిటీగా చెప్పే అవకాశం ఉందా, మరి ఎలా కేటాయింపులు చేస్తారు ప్రభుత్వం, ఏ విధంగా ముందుకెళ్తుందో, అసలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా జరగవా, ఒకవేళ జరిగితే ఈ తేదీల్లోనే జరుగుతాయా లేదా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా చూడాలి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు విడతల వారిగా ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల స్పీకర్ వచ్చి అక్టోబర్ 9న, అక్టోబర్ 13న 2వ విడత. అలాగే నామినేషన్ స్పీకర్న చివరి తేదీ వచ్చి అక్టోబర్ 11, 15. ఇక నామినేషన్ల పరిశీలన వచ్చి అక్టోబర్ 12, 16. నామినేషన్ల ఉపసంహరణ వచ్చి అక్టోబర్ 15, 19. పోలింగ్ తేదీ వచ్చి అక్టోబర్ 23, అక్టోబర్ 27. ఇక ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడి నవంబర్ 11న వెల్లడించనున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఇక్కడ క్లారిటీగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే కానీ ఎప్పుడెప్పుడు జరగనున్న ఎన్నికలు అని చెప్పి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ఇందాక ఏదైతే అంశం మాట్లాడుకున్నామో విదేశీ సినిమాలపై 100% టారిఫ్, ఫర్నిచర్ పైన సుంకాల పెంపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన, భారత చిత్ర పరిశ్రమపై ప్రభావం, నెట్ఫ్లిక్స్ షేర్ ధరల్లో 1.5% తగ్గుదల. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే మనం మాట్లాడుకున్నామో బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని ఎప్పుడైతే మన తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీయడం, అక్కడ మంచి ఆదరణ లభించడం, ఈ సమయంలో
ఇప్పుడు ట్రంప్ విధించిన సుంకాలు తెలుగు సినిమాపైనే ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి ఇక్కడ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్స్ నష్టపోయే అవకాశాలు కూడా దాదాపుగా ఉన్నాయి. మరి ఎలా అమెరికాలో మరి సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నాయా? రానున్న రోజుల్లో తెలుగు సినిమాలు ఏ మేరకు రిలీజ్ అవుతాయి? మరి అక్కడ రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయా? లేకపోతే 100% విధించిన పన్ను నేపథ్యంలో చాలా కష్టం, అంటే పన్ను 100కి 100% కట్టాల్సిందే. మరి ప్రొడ్యూసర్సే కానీ చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో మరి అక్కడ తెలుగు ప్రజలు, ఇటు మనం చెప్పుకున్నట్టయితే అమెరికాలో తెలుగు ప్రజలు ఎక్కువ శాతం ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో వారి సినిమాలు చూసే అవకాశాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. మనం అలాగే చూసుకున్నట్టయితే ఇటు సినిమా దొంగలు దొరికారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన 5గురు అరెస్ట్. 5 ఏళ్లలో 500 చిత్రాల పైరసీ. సినీ పరిశ్రమకు 22,400 కోట్ల నష్టం. 2024లోని టాలీవుడ్కు 3,700 కోట్ల నష్టం. సినీ ప్రముఖులతో సివిసిపి ఆనంద్ సమీక్ష. ప్రధానంగా చూసుకున్నట్టయితే సినిమా ప్రముఖులతో నిన్న సివిసిపి ఆనంద్ సమీక్షించారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇటు సినీ ప్రముఖులు ప్రధానంగా కొన్ని వేల కోట్లు నష్టపోయాం, 3,000 కోట్లకు పైగా మేము నష్టపోయామంటూ కూడా సినీ ప్రముఖులు చెప్పడం జరిగింది. అసలుకే ఓ పక్కన ట్రంప్ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, గతం దాదాపుగా 5 ఏళ్లలో 500 చిత్రాలు పైరసీ అయినాయి. అది ఎంత మేరకు ప్రొడ్యూసర్కి నష్టం వాటిల్లుతుంది. అలాగే మనం చూసుకోవచ్చు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం వీళ్ళే తీయించి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసుకుంటూ పైరసీలు క్రియేట్ చేస్తున్నారు. ఇది కూడా నిన్న ఏదైతే సమీక్షలో భాగంగా సిపి ఆనంద్తో సమీక్షలో భాగంగా సినీ ప్రముఖులు చెప్పడం జరిగింది. మరి ఇంకా మీదటైనా సినిమాలపై ప్రభావం పడడం ఆగిద్దా? ఇటు ప్రొడ్యూసర్స్ నష్టపోకుండా ఉంటారా? పైరసీ కూడా మనం చూసుకోవచ్చు, డిజిటల్ ప్రింట్లు తీస్తున్నారు. అంటే డిజిటల్ ప్రింట్లు తీస్తున్నారు, క్లారిటీగా హెచ్డి ప్రింట్తో బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది సినిమా హాల్స్కి వచ్చి చూసే వాళ్ళు ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుంది. ఈ రోజు సినిమా వస్తే రేపు వెంటనే ఎందుకు సాయంత్రానికి ఇంకో గంటలోనే పైరసీ అప్లోడ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు సినీ ప్రముఖులు కలిసి తమ బాధలు చెప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సిపి ఆనంద్ కూడా దానిపై సమగ్ర విచారణ జరిపిస్తామని, దాదాపుగా ఇప్పుడు 5 మందిని పట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే బతుకమ్మ, మనం ఇందాక చెప్పుకున్నట్టే 63.11 అడుగుల ఎత్తు, 10.7 టన్నుల పూలతో ఏర్పాటు, 300 మంది 3 రోజుల పాటు శ్రమించి రూపకల్పన చేశారు. ఇక్కడ క్లియారిటీగా చూసుకున్నట్టయితే దాదాపుగా 300 మంది 3 రోజుల పాటు శ్రమించి రూపకల్పన చేశారు. దాదాపుగా మహిళలు కనుక చూసుకున్నట్టయితే 1,354 మంది మహిళలు బతుకమ్మ చుట్టూ ఆడి పడారు. అలాగే ఈ సరూర్ నగర్ స్టేడియంలో మనం చూసుకున్నట్టయితే ఈ కార్యక్రమంలో కూడా ఇటు సీతక్క పాల్గొన్నారు, జూపల్లి పాల్గొన్నారు. అలాగే మిస్ వరల్డ్ అందాల బామ సందడి చేశారు. అలాగే రికార్డు పత్రాలను కూడా ఇటు గిన్నిస్ ప్రతినిధి స్వప్నిల్ కూడా అందజేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే మనం చెప్పుకున్నట్టే ఏదైతే పండుగలకి సాంప్రదాయాలకి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాల్యూ ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే బతుకమ్మకి 2 అవార్డులు దక్కడం గిన్నిస్ బుక్లో అంటే చాలా గర్వకారణం. తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ. మరి అటువంటి పండగకి గిన్నిస్ బుక్లో ఒక చోటు కల్పించడం అనేది నిజంగా స్వాగతించదగిన అంశం. సో మనం చూసుకున్నట్టయితే ఇదే పేపర్లోని ప్రధాన అంశాలు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు బీసీ రిజర్వేషన్లే కానీ, లేదా బతుకమ్మే కానీ, అలాగే ట్రంప్ ఏదైతే 100% సుంకాలు విధించడమే కానీ, అలాగే ఈ పైరసీ అంశమే కానీ, ప్రధానంగా ఈ 4 అంశాలు మనం చూసాం. అలాగే చూసుకున్నట్టయితే మరి రిజర్వేషన్లు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా, ఒకవేళ జరిగితే ఈ అనుకున్న సమయానికే జరుగుతాయనేది కొంతమేరకు సందిగ్ధం నెలకొంది. చూడాలి మరి ప్రభుత్వం ఏ మేరకు ముందుకెళ్తుందో, అలాగే మరి ఒక క్లారిటీ వచ్చి బీసీ ఎస్సీ రిజర్వేషన్లకి వెళ్తుందో అనేది మనం చూడాలి. ఇది వాల్టి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. మరో అంశంతో మరో కార్యక్రమాలు మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.